వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సార్, నేను టర్మ్ ఇన్సూరెన్స్ ట్రై చేస్తున్నాను. 60 years వరకే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. 61 yearకో 65 yearsకో నాకేమన్నా అయిపోయి నేను చనిపోతే నా ఫ్యామిలీకి డబ్బు వస్తుందా రాదా అనే డౌట్ తను అడుగుతున్నారు. సో ఆల్రెడీ నా చాలా వీడియోలు చెప్పాను. ఫిర్బి మళ్ళీ ఒక్కసారి తన కోసం ఒక క్లారిటీ ఇద్దామని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ముందుకు వెళ్ళిపోదాం. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు, అతను నెలకి ఒక 50,000 సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ 30 సంవత్సరాల వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వైఫ్ పెద్దగా చదువుకోలేదు. ఇతని సంపాదనతో ఇల్లు నడుస్తుంది. ఈ ఫ్యామిలీ పెద్ద ఇతను కదా. సడన్గా ఇతనికి ఏమన్నా అయితే ఈ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. పిల్లల చదువులు ఆగిపోతాయి. ఆ చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళ వైఫ్ ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళాలి. సో ఆ పిల్లల్ని, ఆ ఇల్లుని నెట్టుకురావడానికి ఆమె ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఆమె ఏజ్ తక్కువే కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలతో ఉండడం ఏందని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేసి ఈ పిల్లల్ని మేము చూసుకుంటాంలే అని చెప్పేసి ఆవిడకి ఇంకో పెళ్లి చేసిన, డబ్బు లేదు కాబట్టి ఎన్ని రోజులు ఈ పిల్ల ఇబ్బంది అంటే ఆవిడ లైఫ్ ఇంత ఎందుకు స్ట్రక్ అవ్వాలని ఇంకొక ఆలోచన చేసిన ఫ్యామిలీ స్ట్రక్ అయిపోతుంది. సో అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం డబ్బు. దీనికి మనం ఏం చేయొచ్చు? ఒకవేళ తను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినా ఈ పిల్లలకి ఫైనాన్షియల్గా ఇబ్బంది కాకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి డబ్బు చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తాము, ఇతను సంవత్సరం ఇన్కమ్ ఉంది కదా, ఇంటూ కనీసం ఇక 20-30 సంవత్సరాలు, ఎగ్జాంపుల్కి 20 సంవత్సరాలు లెక్కేద్దాం. 20 సంవత్సరాల్లో పిల్లలు చేతికి వస్తారు కదా, అంటే వాళ్ళ చదువులు అయిపోతాయి కదా. వాళ్ళ చదువులు అవ్వేంత వరకు ఆ ఇల్లు నడవడానికి ఇతను ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ తీసుకోవాలి. ఎలా? ఇన్సూరెన్స్ కట్టాలి, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి, ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయడానికి. ఇతనికి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు. నెలకి 2,000, సంవత్సరానికి 24,000 కడుతున్నాడు. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇలా కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నాడు తన ఇన్సూరెన్స్? ఈరోజు 30 కదా, సో 50 సంవత్సరాలకు పెట్టుకున్నాడు, లేదా 55 వరకు పెట్టుకుందాం. 55 వరకు పెట్టుకోవచ్చు. తనకి 55 సంవత్సరాలు వచ్చే లోపు ఇతనికి ఏమన్నా అయిపోతే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు నెల 50,000 శాలరీ లాగా వస్తుంది, లేదా ఒకటేసారి 1,20,00,000 వస్తుంది. దాన్ని తీసుకొని ఏ SWPనో లేదో ఫిక్స్డ్ డిపాజిట్లనో పెట్టేసుకొని ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఆ ఫ్యామిలీని నెట్టుకొస్తారు వాళ్ళ ఆవిడ. లేదా SWP నుంచి నెల వాళ్ళకి కావాల్సిన అమౌంట్ 50 అంటే ఆ రోజుకి ఇన్ఫ్లేషన్ పెరిగి అది 70-80 కావచ్చు, 80,000 డ్రా చేసుకుంటూ వడ్డీ ప్లస్ అసలు నుంచి కొంచెం డ్రా చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేసుకొస్తారు. పిల్లలు చదువులాగదు, వాళ్ళ వైఫ్ రేపు ఒకవేళ పిల్లలు పెద్దగా అయ్యారు కదా తను ఏమైనా ఉద్యోగానికి పోయినా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది, ఇల్లు గడవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. అందుకోసమనే టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా, పిల్లలు చదువు ఆకుండా ఆ ఇల్లు గడవడానికి చేసే ప్రయత్నం. ఇది క్లియర్ కదా. రెండో స్టెప్, టర్మ్ ఇన్సూరెన్స్ నాకు 60 సంవత్సరాల వరకే ఇస్తున్నారు, 70 సంవత్సరాల వరకు ఇస్తున్నారు, 85 సంవత్సరాల వరకు ఇస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని సంవత్సరాలు తీసుకోవచ్చా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ పిల్లలు చేతికి వచ్చేంత వరకు మాత్రమే ఉండాలా. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తర్వాత అక్కర్లేదు. కొంతమంది 70-75 సంవత్సరాల దాకా కడుతున్నారు. ఓకే బాస్, ఇప్పుడు ఇతని కేసులో 60 సంవత్సరాల వరకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుందాం. ఇతనికి 60 సంవత్సరాల వరకు అంటే 60 సంవత్సరాలకు వచ్చేవరకు ఒకవేళ ఇతను 35కి మ్యారేజ్ చేసుకున్నా, 30కి మ్యారేజ్ చేసుకున్నా అప్పటికి పిల్లలకి ఎంత వస్తుంది? 25-30 years అంటే సెటిల్ అయిపోతారు. అతనికి 60 years వచ్చే వరకు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయిన తర్వాత వచ్చే డబ్బులు
దేనికోసం? ఓకే, సో మనం ఎందుకు ఫ్యామిలీ రోడ్డు మీద పడకూడదని కదా మనం ఇన్సూరెన్స్ కడుతుంది. మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పిల్లల చదువులు ఆగకూడదు, ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకూడదని. ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఇంకా రోడ్డు మీదకి వచ్చే ఛాన్సే ఉంది. కట్టకూడదు, నన్ను అడిగితే కట్టకూడదు. కానీ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో బాస్ నువ్వు మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే అడుగుతారు 60 years వరకా, 70 years వరకా, 75 years వరకా. మీరు 75 పెట్టుకున్నారనుకోండి, 75 years లోపు ఏమన్నా అయితే ఆ ₹1,00,00,000 ఫ్యామిలీకి వచ్చేస్తుంది. ఒకవేళ ఫ్యామిలీకి ఆ ₹1,00,00,000 ఇవ్వాలి అనుకుంటే మీరు ఆ పని చేసుకోవచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే పిల్లల చేతికి వచ్చేంతవరకే, అది 55 సంవత్సరాల వరకే చేతికి వస్తారా, అప్పటి వరకే టర్మ్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయాలి, తర్వాత బ్రేక్ చేయాలి. ఎందుకు? ఎగ్జాంపుల్కి మీ చిన్న కొడుకు మీకు 55 సంవత్సరాలకు వచ్చే వరకు మీ చిన్న కొడుకు ఇంజనీరింగ్ అయిపోయి ఏదో ఎడ్యుకేషన్ అయిపోయి ఇంకో 3 years అవుతుంది. 22 yearsకే వాడికి ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకో 3 years ఏదో బిజినెస్ పెడదామని తిరుగుతున్నాడు, ఎక్కడా లోన్ రావట్లా. మీకు 55 years, వాడికి ఒక విషయం తెలిసిందే, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మీరు చనిపోతే వాడికి ₹1,00,00,000 వస్తాయి ఫ్యామిలీకి. ఆ ₹1,00,00,000తో వాడు ఆ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏ ప్రయత్నాలు జరగట్లేదు కాబట్టి డాడీకి ఏమన్నా అయిపోతే ఆ డబ్బులు వస్తాయన్న ఆలోచనలు వాడి మైండ్లో వచ్చాయంటే, ఒకవేళ వాడికి రాకపోయినా వచ్చే కోడలకో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఒక పాయింట్ రేకెత్తించినా, అది ఎవరిని కాపాడడానికైతే మీరు ఇన్సూరెన్స్ కట్టారో ఆ ఇన్సూరెన్సే మీ మెడకి పామై చుట్టుకోవచ్చు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఏజ్ వచ్చేంతవరకు ఓకే. చాలా అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే, నాకు కాల్ చేసి కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు మా నాన్న ఏజ్ 55 years అండి, సో నేను మా నాన్నకి ఏజ్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టొచ్చా అంటాడు. అంటే ఏంది, మా నాన్న ముసలోడు అయ్యాడు, పుసుకున్న పోతే మాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి ఆలోచనలు? చాలా భయం వేస్తుంది కొన్ని ఆలోచనలు చూస్తే. మనం కూడా చాలా కేసులు చూస్తున్నాం, ఇన్సూరెన్స్ కోసం భర్తను చంపేస్తున్న వైఫ్లు, ఇన్సూరెన్స్ కోసం ఫ్యామిలీ అంతా కలిసి తండ్రిని చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మన పిల్లలు అలా ఉండకూడదనే కోరుకుంటాం, కానీ భవిష్యత్తులో ఎవడు ఎలా మారుతాడో మన చేతిలో లేదు. మన పిల్లలతో పాటు పక్కన ఉండే వాళ్ళు ఎవరు ఎలా మోటివేట్ చేస్తారో తెలియదు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది దయచేసి 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నీ చిన్న కొడుకు చదువు అయిపోయి ఒక 2 years వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ మీకు ఉంటే చాలు, తర్వాత ఆపేయండి. ఇది స్టెప్ 2. స్టెప్ 3, సార్ ఇన్ని సంవత్సరాలు కట్టిన డబ్బు పోద్ది కదా, ఎంతో కొంత వెనక్కి వస్తే బాగుంటుంది కదా సార్, అస్సలు మొత్తం పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి మనోడి క్వశ్చన్. ఇందులో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా లెక్కేద్దాం మనం. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నేను ఒక కార్ ఇన్సూరెన్స్తో పోల్స్తా. ఏమన్నా అయితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఏం డబ్బు రాదు. మనిషి చనిపోతే డబ్బు వస్తుంది, లేకపోతే డబ్బు రాదు. మరి అలాంటప్పుడు ఇన్ని రోజులు కట్టిన డబ్బు పోతే ఎలా? మిడిల్ క్లాస్ మైండ్ సెట్, తప్పే లేదు. ఎంత పోతుంది అనేది ఒకసారి లెక్క చేసుకుందామా? ఎగ్జాంపుల్కి మీ ఏజ్ 60 years వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నారు. సంవత్సరానికి 30 years ఏజ్లో మీరు ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో జీవితాంతం అదే ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు పాలసీ స్టార్ట్ చేస్తే, యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తే జీవితాంతం అదే. ఎగ్జాంపుల్కి సంవత్సరానికి నెలకి 2,000, సంవత్సరానికి 24,000 సార్. 30 yearsలో సంవత్సరానికి 24,000తో టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అయింది. 1,20,00,000కి మీ ఇన్సూరెన్స్ అనుకుందాం, 1,20,00,000. సో 10 సంవత్సరాలు ఎంత కడతారు? తనకు 40 ఏళ్ళు వచ్చేవరకు ఎంత కడతాడు? 2,40,000 అంతే. జస్ట్ 2,40,000 కడతారు 10 సంవత్సరాలకి. మీరు 2,40,000 కట్టారు, సడన్గా మీకు ఏమన్నా అయింది, ఆ 1,20,00,000 ఫ్యామిలీకి వచ్చేస్తుంది. జస్ట్ 2,40,000లో 1,20,00,000 వస్తుంది. చిన్న ఎంట్రుక పెద్ద కొండ. లేదు ఏమవ్వాలా దేవుడి దయ, 50 years వచ్చింది అంటే 20 years ఇతని ఇన్సూరెన్స్ కట్టబట్టి. 20 yearsకి ఎంత కట్టాడు? 4,80,000. 4,80,000కి ఎంత వస్తుంది అక్కడ? 1,20,00,000. 50 years లోపు ఏమన్నా అయిందా? 1,20,00,000 వస్తాయి. మీరు పోయింది ఎంత? మహా అంటే 4,80,000. ఓకే, లేదు ఇంకొక 10 years వరకు కూడా ఏం కాల, 60 వరకు కంటిన్యూ అయిపోయింది, మీకు ఏం కాల, మొత్తం 30 years. సో ఆ 30 yearsకి కూడా ఎంత కట్టి ఉంటారు మీరు? మొత్తం దాదాపుగా 7,20,000 కట్టి ఉంటారు. 7,20,000 మీకు పోయింది ఎంత? ఒకవేళ మనకి ఏం కాలేదా, హ్యాపీ, 7,20,000 వదిలేసుకుందాం. ఒకవేళ ఏమన్నా అయ్యి ఉంటే 1,20,00,000 వచ్చేది. ఓకేనా? ఈ 7,20,000 కూడా నాకు వెనక్కి రావాలా సార్ అనే ఆప్షన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. 30 సంవత్సరాలు కట్టాం, 7,20,000 ఏం పక్కకు వస్తాయి? 7,20,000 ఆ రోజుకి మీకు 2 నెలల ఖర్చు అంతే. ఈ 2 నెలల ఖర్చు గురించి కూడా ఆలోచించడం అనేది రాంగ్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది జస్ట్ సెక్యూర్. మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొద్దు దయచేసి. అది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ వేరు, సెక్యూరిటీ వేరు.
ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్తో పోల్చనే కూడదు. నాకు మనీ బ్యాక్ రావాలి, ఇంత రిటర్న్ రావాలి, ఈ మైండ్ సెట్ వదిలేయండి, దయచేసి వదిలేయండి. చిన్న అమౌంట్తో పెద్ద అమౌంట్కు ట్రై చేస్తున్నారు. ఏమీ కాలేదా దేవుడు, చిన్న అమౌంట్ పోద్ది, ఏమన్నా అయిందా పెద్ద అమౌంట్ ఫ్యామిలీకి వస్తుంది. ఇంతే ఆలోచించండి. ఇప్పుడు స్టెప్ 4కి వెళ్దాం. ఒకవేళ మనీ బ్యాక్, నా డబ్బులు నాకు వచ్చేయాలి అనే ఆప్షన్స్ కూడా ఇన్సూరెన్స్లో వచ్చాయి. దానికి ఏం చేద్దాం? మీ డబ్బులు మీకు రావాలంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు సంవత్సరానికి 24,000 కడుతున్నారు కదా, ఇంకొక 12,000 ఎక్స్ట్రా కడితే మొత్తం మెచ్యూరిటీ అయినాక ఒకవేళ మీకు ఏమీ కాకపోతే జిఎస్టీ పోను మీ డబ్బులు మీకు వస్తాయి. ఈ 12,000 ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మీకు 30 ఏళ్ళు, మీరు మనీ బ్యాక్ అంటే నాకేం కాకపోతే నేను కట్టిన డబ్బులు నాకు వచ్చేయాలని ఆప్షన్కి వెళ్ళారు. 24,000 పర్ ఇయర్. కానీ మామూలుగా అయితే ఎంత, మీకు ఏం అక్కర్లే, జస్ట్ ఇన్సూరెన్స్ కట్టేద్దాం, టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుంటే జస్ట్ సంవత్సరానికి అతనికి ఎంత పడింది? 24,000, నెలకు 2,000 అంతే. కానీ ఇక్కడ ఏమైంది, నెలకు 3,000 కడుతున్నాడు. కొన్ని కేసుల్లో అయితే 3,000 కాదు, నెలకు 4,000 కూడా ఉంటుంది. ఓకే, సో నేను 3,000 లెక్కేస్తున్నా. నెలకు 3,000 కడుతున్నాడు, సంవత్సరానికి 36,000, 10 సంవత్సరాలకి ఎంత? 3,60,000 కడుతున్నాడు. 20 సంవత్సరాలకి 7,20,000, అంటే అతను 50,000 వచ్చేవరకు 7,20,000 కట్టాలి. 30 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు వచ్చేవరకు 10,80,000 కడుతున్నారు బాస్, 10,80,000. సో 60 సంవత్సరాలు వచ్చింది, మెచ్యూరిటీ ఏమీ లేదు. సో 60 సంవత్సరాలకు మీరు రిటర్న్ తీసేసుకుందాం అనుకుంటున్నారు. సో ఈ 10,80,000లో ఒకవేళ జిఎస్టీ ఇవన్నీ తీసేస్తే మీకు మళ్ళీ రిటర్ను 8,50,000 దాకా వస్తుంది బాస్. 8,50,000 మీ మనీ మీకు వస్తుంది. ఇంతవరకు బాగుంది. 8,50,000 వచ్చింది. నేను దీన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంట. ఎలానో చూద్దాం. మీరు ఎలాగో సంవత్సరానికి 36,000 కడదాం అనుకుంటున్నారు కదా. నేనేం చెప్పానంటే, నా ఐడియా ఏంటంటే సంవత్సరానికి 24,000 కట్టు, అంటే నెలకు 2,000 కట్టు, ఎక్స్ట్రా 1,000 రూపాయలు కట్టకు. ఈ ఎక్స్ట్రా 1,000 రూపాయలు ఎట్లాగో కడదాం, మనకు రిటర్న్ వచ్చేది 9 లక్షలు వస్తుంది కదా, మనం కట్టింది మనకి వెనక వస్తుంది అనుకుంటున్నావు కదా. దానికి నువ్వేం చేస్తావంటే ఈ 30,000ని దానికి ఏం చేస్తావంటే నెలకి 2,000 టర్మ్ ఇన్సూరెన్స్ కట్టు, 1,000 రూపాయలు ఎస్ఐపి చేయి. 2,000 టర్మ్ ఇన్సూరెన్స్, నీకేమన్నా అయితే 1,20,00,000 వస్తుంది. ఒకవేళ నీకు ఏం కాకపోతే 30 సంవత్సరాలకు కలిపి 7,20,000 కడతావు. కానీ ఇక్కడ ఎక్స్ట్రా 1,000 రూపాయలు నువ్వు ఇన్సూరెన్స్ మనీ బ్యాక్ 9 లక్షలు వెనక్కి రావడానికి కడతా అంటున్నావు కదా, దాన్ని ఏం చేస్తావంటే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపో. నెల ఎక్స్ట్రా 1,000 రూపాయలని 30 సంవత్సరాలు ఎస్ఐపి చేసావు, నీకేం కాల. 30 సంవత్సరాలకు కలిపి దాదాపుగా 3,60,000 నువ్వు ఎస్ఐపిలో పెట్టుంటావు. ఒక 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అది 36 లక్షలై కూర్చుంటుంది. 1,000 రూపాయలే ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కడదాం అనుకున్న 1,000 రూపాయలు నువ్వు ఎక్స్ట్రా కట్టడం వల్ల నీకు రిటర్న్ 9 లక్షలే వస్తుంది. కానీ ఇక్కడ 36 లక్షలు వస్తుంది. ఈ 36 లక్షల్లో జస్ట్ ఎందుకంటే లాంగ్ రన్ కదా, దాంట్లో 10% తీసేద్దాం. సరే ఒక 3 లక్షలు తీసేద్దాం, 3 కాదు తీసేయండి, అన్నీ పోను, 30 లక్షలు చేతికి వస్తుంది. ఒకవేళ నీకు ఏమైనా అయితే 1,20,00,000 వస్తుంది. ఒకవేళ ఏమీ కాకపోతే 30 లక్షలు ఏడు వస్తుంది. సో ఇన్సూరెన్స్ని ఇలా ప్లాన్ చేసుకోవాలి. కానీ జస్ట్ నాకు మనీ బ్యాక్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా 1,000 రూపాయలు కట్టుకుంటూ వెళ్ళిపోతాను, 30 సంవత్సరాల తర్వాత నాకు 9 లక్షలు వస్తే చాలనుకుంటావా? జస్ట్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ని అలా కడుతూ ఆ ఎక్స్ట్రా కట్టే అమౌంట్, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు అడుగుతున్న ఆ ఎక్స్ట్రా కట్టే అమౌంట్ని నువ్వు ఇక్కడ ఎస్ఐపి చేస్తే ఎస్ఐపితో 30 లక్షలు తీసుకుంటావా? 9 లక్షలు ఎక్కువ, 30 లక్షలు ఎక్కువ? ఒక్కసారి ఆలోచించాలి. నేను ఒక పక్క ఫ్యామిలీ ప్రొటెక్షన్కి నేను ఐడియా ఇచ్చా. ఏముంది, 2,000 పర్ మంత్, సంవత్సరానికి 24,000 కడతావు. యాజ్ ఇట్ ఈజ్ ఏమైందా మధ్యలో 1,20,00,000 నీ ఫ్యామిలీకి వచ్చేస్తాయి. ఎస్ఐపి నువ్వు ఒక 10 ఏళ్ళే కట్టుంటావు, ఆ లోపు అనుకో 10 సంవత్సరాలు సరిపడే అమౌంట్ వచ్చేస్తుంది. 20 ఏళ్ళు కట్టావా, 20 సంవత్సరాలకి సరిపడే అమౌంట్ వస్తుంది. 30 ఆ 30 సంవత్సరాలకు 33 లక్షల దాకా నువ్వు డ్రా చేసుకోవచ్చు, ట్యాక్స్లు అన్నీ పోను. సో బాస్ ఒక్కసారి ఆలోచించండి, టర్మ్ ఇన్సూరెన్స్ని ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకండి. అది ఇన్వెస్ట్మెంట్ కాదు, నాకు ఒక ఏజ్ తర్వాత రిటర్న్ రావాలని చూడకండి. సో స్టెప్ 1 ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ మాత్రమే, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. స్టెప్ 2 ఏంటి, పిల్లల చేతికి వచ్చేంత వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయండి. ఎక్కువ ఏజ్ దాకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకండి. 3వది,
నాకు మనీ బ్యాక్ రావాలని ఎక్కువ డబ్బులు దాని మీద వృధా చేయకండి. మనీ బ్యాక్లు వద్దు. ఆ ఎక్స్ట్రా పెట్టే అమౌంట్, వాళ్ళు ఎక్స్ట్రా ఏదో చెప్పారు కదా, ఆ అమౌంట్నే కనుక మీరు నెల ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోయారా, లేదా సంవత్సరానికి ఒకసారి ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే మీకు పెద్ద రిటర్న్ వస్తుంది. దానికన్నా 3 రిటర్న్ వస్తుంది. ఈ పాయింట్ ఆలోచించుకొని టర్మ్ ఇన్సూరెన్స్ జోలికి వెళ్ళండి. ఓకే బాస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా సెటిల్ అవ్వాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.